వెల్కమ్ టు మలిన్ కిచెన్. ఈరోజైతే మనం రెసిపీ మోతీచూర్ లడ్డు అండి. మనకు శ్రమ లేకుండా బూందీ వేసుకొని అది వేసుకొని మనకు శ్రమ లేకుండా ఏ పని లేకుండా మనం సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలాగా మోతీచూర్ లడ్డు మనకు ఎలాగ అనిపిస్తే అలాగే చేసుకోవచ్చండి. మనకు చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. ఈ మోతీచూర్ లడ్డు అయితే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. నేనైతే జీడిపప్పుతో గార్నిష్ చేసుకున్నానండి. చాలా చాలా సూపర్ టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాగా చూడండి. వావ్, థ్యాంక్ యూ. మనం ఒక గిన్నె తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు మనం శనగపిండి అండి. ఈ కప్పుతో కప్పు నిండా తీసుకున్నాను. మన ఇష్టం అండి, దేంతో చేసుకున్నా చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు తీసుకొని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి కొద్ది నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. బాగా మనం ఇలా కలిపేసుకోవాలి. చూడండి, నీళ్ళు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక తవా పెట్టుకోవాలండి. దోశ పెనం పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కాలి. ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. మొత్తం ఇలా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాం కదండి శనగపిండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ బ్యాటర్ని మనం ఇలా వేసుకోవాలండి. తవా మీద ఇలా వేసుకోవాలండి. వేసుకొని మనం స్లో మంట మీదే కాల్చుకోవాలి. ఈ పక్క ఆ పక్క అంతా. పైనుంచి మనం ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఇలాగే ఒక్కో దాని మీద నెయ్యి వేసేసుకోవాలి. కొద్దిసేపు కాలనిద్దాం. మనం ఈ పక్కన తిప్పుకోవాలండి. ఈ పక్క కాలినాయి. ఇలాగే ఒక్కొక్కటి ఇలా చేసేసుకుందాం. ఈ పక్క కూడా ఒక 2 నిమిషాలు కాలాలి. చూడండి, ఈ పక్క 2 నిమిషాలు అయింది. మనం తీసేసుకుందాం. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలాగైతే అయింది. అన్నీ వేసుకుందాం. అలాగే ఆ పిండి కూడా వేసేసుకుందాం. చూడండి, అన్నీ అయితే నేను తీసేసుకున్నాను. ఆ పిండి అంతా వేసుకున్నాం. ఇలా బిళ్ళల్లాగా వేసుకోవాలి. లేకుంటే మనం పెద్ద అట్టులాగా కూడా వేసుకోవచ్చండి. ఇది బాగా చల్లారిద్దాం. చూడండి, మనకైతే చల్లారిపోయినాయి బాగా. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం ఒక్కొక్కటి ఇలా తుంచుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం. ఇలాగైతే పట్టుకోవాలండి. మిక్సీ పొడిగా బరకగా ఉండాలి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసుకొని అన్నీ చేసుకుందాం. ఇలా గిన్నెలు వేసేసుకోవాలి. అంతా నేను మిక్సీ పట్టేసానండి. ఇలాగైతే ఉండాలి. మనకు బరకగా ఉండాలండి. పొడి కానీ బాగా మెత్తగా అవ్వకూడదు. ఇలాగే ఉండాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫ్రై పెన్ అయినా కడాయి అయినా మళ్ళీ స్టవ్ మీద పెట్టాలండి. వెలిగించుకొని చూడండి, మనమైతే ఏ కప్పుతో మనం శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే కప్పు నిండా నేను చక్కెర తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని అలాగే మనం ఇందులోకి నీళ్ళైతే ఒక పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి. ఇలాగ మనకు చక్కెర పాకం రానివ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మరిగించుకోవాలి. బాగా క్షీరపాకం ఇలాగ మరగాలి. మనకు ఇంకా ఒక 2 నిమిషాలు అయితే మరగాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఫుడ్ కలర్ అండి ఒక పావు చిటికెడు వేసుకోవాలి. అంతే వేసుకొని బాగా మరగనిద్దాం. క్షీరపాకం చూద్దాం. మనం ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా. కలుపుకున్న తర్వాత చూడండి, ఇలాగైతే మనకు జిడ్డుగా ఒక తీగలాగా వస్తుంది. చూడండి, మనకైతే అంటుకుంది జిడ్డుగా. ఇప్పుడు మనం ఇందులోకి 1 నిమిషం ఉడికించుకుందాం. మనం చేసి పెట్టుకున్నాం కదండి మిక్సీ జార్లో వేసుకొని ఈ శనగపిండి మిశ్రమం. ఈ మిశ్రమాన్ని మనం ఇందులోకి వేసేసుకోవాలి. ఈ క్షీరపాకంలో వేసేసుకోవాలి. వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఆఫ్ చేసుకొని
ఇలాగే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకున్న తర్వాత మనం మూతేసి ఒక 2 నిమిషాల పాటు అయితే పెడదామండి. అలాగే చల్లారుతుంది. ఇప్పుడు చూద్దాం, మనమైతే 2 నిమిషాలు అయితే అయింది. వావ్, చూడండి బాగా మనం ఇలా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. మనం వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాం. చూడండి నెయ్యి కూడా బాగా కలుపుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం చేత్తో కొద్దిగా తీసుకొని గోరచ్చగానే ఉండాలండి. మనకు వేడివేడిగానే ఉండాలి, కొద్దిగా బాగా చల్లారించకూడదు. మనమైతే ఇలా ఉండలు చేసుకోవాలి. లడ్డూలు ఇలాగైతే చేసేసుకోవాలి. చూడండి మన ఇష్టం అండి, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చు. ఇలాగే అన్నీ మనం చేసుకుందాం లడ్డూలు. అంతే అండి, అన్నీ చేసేసుకున్నాం. చూసారా, సింపుల్గా అయిపోయే రెసిపీ రెడీ అయిపోయిందండి. మనకు మోతీచూర్ లడ్డు అండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి.